హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. 5వ వారంలో చాలా ట్విస్టులున్నాయి. ఓవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తరుముకొస్తుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సూపర్ ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఆ లెక్కన చూస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సింది ఈ రోజే. అయితే ప్రస్తుతం ఈ వారం నామినేషన్స్లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆ 6లోనే ఉంటుందా? అదే జరిగితే ఎవరు ఎలిమినేట్ కావచ్చు చూద్దాం. నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా. ఆ లెక్కన చూస్తే నేడు అంటే బుధవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే నామినేషన్లో ఉన్న వాళ్ళని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా, లేదంటే ప్రస్తుతం హౌస్లో జరుగుతున్న టాస్కులను బేస్ చేసుకుని అందులో అనర్హుడు అన్న వాళ్ళని హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా అంటే ఓటింగ్స్ని బట్టి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉంటాయి. ఒక్క సిచ్యువేషన్ చాలు ఓటింగ్ గ్రాఫ్ని మార్చేయడానికి. కాబట్టి ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. కాబట్టి ఓటింగ్ కంప్లీట్ కాకుండా దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారమే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు జరుగుతున్న టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ని బట్టి ఎవరు అర్హులో ఎవరు అనర్హులో చెప్పాలని అన్నప్పుడు హౌస్మేట్స్ మొత్తం రెండో ఆలోచన లేకుండా మణికంఠ పేరు చెప్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్పీ గౌడ అయితే మణికంఠపై పగబట్టి విషం చిమ్ముతూనే ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా మణికంఠ పేరు చెప్తుంది. పృథ్వీ నిఖిల్ కూడా ఆమె పగనీడలో నుంచే మణికంఠపై విషం చిమ్ముతున్నారు. కాబట్టి ఆ ముగ్గురు కూడా మణికంఠనే అనర్హుడుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక సొంత క్లాన్లో కూడా మణికంఠ అర్హుడు అని చెప్పే వాళ్ళు లేనే లేరు. నబీల్, ఆదిత్య ఓంలు మణికంఠకి ఓవైపు మొగ్గు చూపించినా కూడా మొత్తం ప్రతివారంలాగే అనర్హుడి జాబితాలో మణికంఠని చేర్చే అవకాశం ఉంది. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే హౌస్ నిర్ణయం ప్రకారం మణికంఠని తప్పించవచ్చు. తప్పేం లేదు. మణికంఠ ట్రోలింగ్కి అర్హుడే. ఇదేంది అపరిచిత? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బిగ్ బాస్కి కావాల్సింది కూడా ఇదే. హౌస్ మొత్తం ఎలాగో మణికంఠని టార్గెట్ చేస్తారనేది ఆడియన్స్తో పాటు బిగ్ బాస్కి కూడా ముందే తెలుసు. అందుకే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ పెట్టింది కూడా. హౌస్ మొత్తం మణికంఠని టార్గెట్ చేసి అతని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేస్తే అప్పుడు బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ అస్త్రాన్ని బయటకు తీస్తారు. ఒక కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఆడియన్స్ ఓటింగ్ని బట్టి ఎలిమినేట్ చేయాలి తప్పితే హౌస్మేట్స్కి ఆ అధికారం లేదని ట్విస్ట్ ఇస్తూ మణికంఠను సీక్రెట్ రూమ్కి పంపించి అసలు ఆట అప్పుడు ఆడిస్తాడు బిగ్ బాస్. హౌస్లో ఉన్న వాళ్ళలో మణికంఠని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తే బిగ్ బాస్కి కావాల్సిన ఫుటేజ్ వస్తుంది. అటు బిగ్ బాస్కి ఇటు మణికంఠకి హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం హౌస్లో ఉన్న వాళ్ళలో బిగ్ బాస్ ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా ఆడుతున్న వాళ్ళలో మణికంఠ ఒక్కడే ఉన్నాడు. అలాంటి మణికంఠ హౌస్మేట్స్ పగబట్టి మిడ్ వీక్లో ఎలిమినేట్ చేస్తే అతని సింపతి అస్త్రానికి మరింత బలం చేకూరుతుంది. అన్యాయంగా ఎలిమినేట్ చేసేశారు కదరా అనే సింపతి ఆడియన్స్లో వస్తుంది. పైగా మణికంఠ ఎలిమినేట్ అయితే ఎలా ప్రవర్తిస్తాడు? హౌస్లో వాళ్ళంతా అతను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ నిజస్వరూపాలు ఏంటనేది బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బిగ్ బాస్కి ఫుల్ ఫుటేజ్ కంటెంట్. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే అది మణికంఠ అయి ఉండొచ్చు. అతని సీక్రెట్ రూమ్కి పంపించవచ్చు. ఒక రకంగా మణికంఠ మిడ్ వీక్ ఎలిమినేషన్ కావడం, అది కూడా హౌస్మేట్స్తో నెట్టివేయబడటమే అతనికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఎలాగో మణికంఠతో ఆట ఆడించాలని ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి దాదాపు ఇదే జరగచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.